అందరికీ నమస్కారం. మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. శృతి మించుతోంది. హద్దు మీరుతోంది. లైను దాటుతోంది. ఇవి లేకపోతేనే బాగుంటాయి. కానీ ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అన్నది ఇక్కడ ఆలోచిస్తే అంటే నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కానండి, ఆలోచిస్తే ఇవే రాజకీయాలు అనిపిస్తాయి. ఎవరు చేసినా కానివ్వండి. జడా శ్రవణ్ కుమార్ మనం ఇంతకుముందు చాలా ఎక్కువ మాట్లాడేవాళ్ళం మన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మన పార్టీ గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు కాబట్టి, సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో జడా శ్రవణ్ కుమార్ గారు నిన్న వాళ్ళ ఏదో మీటింగ్ పెట్టుకొని మాట్లాడారు. ఫైన్. రఘురామకృష్ణంరాజు గారిని గురించి మన రాష్ట్రంలో ఒక ఊర పంది ఉంది. ఆ పందిని కోస్తే 3 ఊర్లకు సరిపోతాడు. ఆ పంది పేరు రఘురామకృష్ణంరాజు అని మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నాలిక కోసి పవన్ కళ్యాణ్కి పంపిస్తాను అని చెప్పేసి. సో రఘురామకృష్ణంరాజుకు దేని గురించైనా మేఘాల మీద రిప్లైలు ఇవ్వడం అతనికి అలవాటు. సో జడా శ్రవణ్ కుమార్ వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక గిరి గీసుకొని అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. సో ఖండించాలి కాబట్టి నేను ఖండిస్తున్నా. మీకు బాధ అనిపించాయా అంటే దాని గురించి ఈ వీడియో చేస్తాను. ఖండిస్తున్నా, ఎవరు అనకపోతే బాగుంటుంది. అండ్ రఘురామకృష్ణంరాజు ఈరోజు మాట్లాడుతూ ఇప్పుడు క్రిమినల్స్ ఈజీగా తప్పించుకుంటారు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నేను స్పందిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కే నా 4 కోసి పంపిస్తా అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నేను స్పందిస్తాను అన్నాడు. అది ఏం రెస్పాన్స్ నాకైతే అర్థం కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతాడా అన్నది ఒకటైతే, రెండవది రఘురామకృష్ణంరాజు ఆ మాటలకు అర్హుడా, అంటే ఆ తిట్లకు అర్హుడా, పాపమా లేకపోతే కరెక్టా అన్నది ఇక్కడ చర్చ. రఘురామకృష్ణంరాజు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చొని ఇంతకంటే దారుణంగా ఘోరంగా మాట్లాడాడు. అంటే ఎవరిని పడితే వాళ్ళను అవమానించాడు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టారీతిన తూలనాడాడు, ఇంకా పరుషమైన పదాలు వాడాడు, చాలా దారుణంగా తిట్టాడు. నాకు కూడా వ్యక్తిగతంగా 2-3 సార్లు టెక్స్ట్ మెసేజ్లు పెట్టాడు దారుణంగా తిడుతూ. నేను ఇంకా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అతని నోటి దురుసు అదే అని చెప్పేసి నేను కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జడా శ్రవణ్ కుమార్ గారిని అంటే వారి మాటల్ని మనం ఖండించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి కాబట్టి. కానీ మనకు బాధ అనిపించే ఆ విషయం అంటే నాకేం బాధ అనిపించలే. నాకు బాధ అనిపించలే. ఎందుకంటే ఎవరో ఒకరు, ఇప్పుడు నువ్వు అన్ని మాటలు అంటే ఒక మాట అయినా రివర్స్లో అంటాం. జడా శ్రవణ్ కుమార్ని లిల్లిపుట్ అన్నాడంట. రఘురామకృష్ణంరాజుకి జడా శ్రవణ్ కుమార్ని లిల్లిపుట్ అనాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జడా శ్రవణ్ కుమార్ నన్ను అన్నప్పుడు కూడా నేను ఖండించాను, నేను రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ని రఘురామకృష్ణంరాజు లిల్లిపుట్ అంటే అవసరం లేదు. అంటే నువ్వు చాలా చిన్నోడివి అనే అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. నేను చిన్నోడివి అయితే నువ్వు ఊర పందివా, నిన్ను వస్తే 3 ఊర్లకు సరిపోవా అని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ అని. కానీ మనం గమనిస్తే అండి, కొందరు పని బాట లేని వ్యక్తులు, సమాజ హితం కంటే కూడా సొంత అజెండాతో వచ్చి ఏదో హీరోయిజం చూపించుకోవాలనుకునే వ్యక్తులు, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటల వల్ల రాజకీయాలు అన్నవి దిగజారుతున్నాయి. ఫస్ట్ 2009లో అంతవరకు చాలా హుందాగా ఉండేటివి రాజకీయాలు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చేసి పంచెలు ఊడదీసి కొడతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచెలు ఎందుకు ఊడదీయాలి, ఎందుకు కొట్టాలి? ప్రజాస్వామ్యంలో కొట్టడము తిట్టడము అంటే కొట్టడం అన్నదానికి తావు లేదు. ఎవరిని కొట్టినా కానీ అది శిక్షార్హం, వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ నేను వచ్చి పంచెలు ఊడదీసి కొడతా అంటే రాజకీయాలు ఆ రోజు నుంచి దిగజారడం స్టార్ట్ అయినాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఇంకా చాలామంది రాజకీయాలు చేశారు, రామారావు గారు. ఎప్పుడు కూడా పంచెలు ఊడదీసి కొడతా, కిందేసి కొడతా, మిందేసి కొడతా అనే కల్చర్ లేదు. పవన్ కళ్యాణ్ ఆ కల్చర్కి నాంది పలికాడు. అండ్ రాను 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 రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లు చెప్పులు చూపించి మీ మెడలు పట్టుకొని కొడతా, మీ గొంతు పట్టుకుంటా, మీ చొక్కాలు పట్టుకుంటా, చెప్పు తీసుకొని కొడతా, ఇవన్నీ కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. చాలా దారుణంగా మాట్లాడాడు.
తర్వాత మీరేమన్నా శుద్ధపూసలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది మాట్లాడారు. నేను దాన్ని కూడా ఎప్పుడు వెనకేసుకొని రాలేదు. నేను ఖండిస్తున్నా. తప్పు, ఎవరు మాట్లాడినా తప్పు. రాజకీయాల్ని హుందాగా పెట్టుకుందాం. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, చమక్కులు ఉంటాయి, లేకపోతే వెటకారాలు ఉంటాయి. అవి ఒక హద్దు వరకే కానీ ఇంకా తిట్టుకుంటూ పోతే ఇంకా రేపొద్దున అమలక్కలు తిట్టుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో జడా శ్రవణ్ కుమార్ గారు అన్న మాటల్ని ఖండిస్తున్నా కానీ నాకైతే ఏం బాధ అనిపించలే. ఖచ్చితంగా ఆ మాటలకు రఘురామకృష్ణరాజు అర్హుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడా శ్రవణ్ కుమార్నే అన్నాడు. రెండోది ఇంకా ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళను ఇష్టారీతిన మాట్లాడతాడు. అంటే నేనే ఇంకా తిట్ల దండకంలో లేకపోతే ఎవరైనా తిట్టడంలో నేనే నెంబర్ 1ని సిద్ధహస్తుడు అనే విధంగా అతను మాట్లాడతాడు. అదే ఈరోజు రఘురామకృష్ణరాజుకు శాపం అవుతుంది. ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడతాడు, తిడతాడు, హింసిస్తాడు, ఏదో అంటాడు, పర్సనల్ మెసేజ్లు పెడతాడు, బూతులు తిడతాడు, వెటకారం చేస్తాడు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాడు. ఈరోజు టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. కానీ ఈ రాజకీయాలన్నవి ఇంకా దిగజారకపోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా దిగజారి ఎక్కడికి వెళ్తుంది? నేను ట్విట్టర్లో అదే పెట్టా. నేను ఖండిస్తున్నానంటే నేనేదో రఘురామకృష్ణరాజుని తిడతాను అనుకుంటున్నారు. నేను అది పెట్టా. నువ్వు కోస్తే 3 ఊళ్ళకి అవుతావు, నువ్వు కోస్తే 3 ఊర్లకు అవుతావు అని చెప్పేసి ఇట్లా అన్నారు. ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను అని చెప్పేసి పెట్టా. తెలియాలి, రఘురామకృష్ణరాజు కూడా తెలియాలి ఎందుకు ఒకరు నిన్ను అట్లా అంటున్నారు. నువ్వు అన్నావు కాబట్టి, నువ్వు విపరీతంగా అందరినీ వెటకారం చేసి హేళన చేసి ఎన్ని చేసినావు కాబట్టి ఈరోజు నీకు అది తగులుతుంది. అట్లా మాట్లాడుకోకుండా మరి ముఖ్యంగా పదవుల్లో ఉన్నవాళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక ఆయన డిప్యూటీ స్పీకరు, ఇట్లా పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టారీతిన మాట్లాడుతూ వెటకారం చేస్తా అంటే ఆ పదవులకే అవమానం. గుర్తుపెట్టుకోండి రఘురామకృష్ణరాజు గారు. మళ్ళీ మేము ఖండించలేదనుకో, ఎందుకు నువ్వు ఖండించలేదు అంటారు కాబట్టి నేను ఖండిస్తున్నాను. నాకైతే బాధ అనిపించలే, ఎందుకు తిట్టినాడు అనేది బాధ అనిపించలే. కొంతమంది ఏదో మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళు యాంటీ హిందువులు, రఘురామకృష్ణరాజు హిందూ. రఘురామకృష్ణరాజు దగ్గర హిందుత్వం గురించి నేర్చుకోవాల్సిన అగత్యం కానీ ఆ దరిద్రం కానీ రాష్ట్ర ప్రజలకు లేదు. ఏందో ఈ కొత్తగా ఈ దరిద్రాలన్నీ ఎందుకు వస్తున్నాయో, అసలు హిందూ యాంటీ హిందూ ఈ మతాలు ఎందుకు వస్తున్నాయో ముగించే ముందు ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానండి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్. నాకు నిన్న ఒక సోదరుడు చెప్పాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎప్పుడో కన్వర్టెడ్ అంట క్రిస్టియానిటీలోకి. నాకు నిన్నటి వరకు తెలియదు ఈ విషయం. మీకేమైనా తెలుసా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఫ్యామిలీ వారు క్రిస్టియానిటీ ఫాలో అవుతారంట. నాకు తెలీదు, నాకు నిన్నటి వరకు తెలియదు ఈ విషయం. మీకేమైనా తెలుసా? ఎందుకంటే అప్పుడు రాజకీయాల్లో ఇంత దరిద్రాలు లేవు, ఇంతగా డిస్కషన్స్ లేవు. ఇప్పుడు మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేకపోతే తిరోగమనమా? ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్ రాయండి.